అసలు రియల్ ఎస్టేట్ అని కాలేజెస్లో ఉండాలి, స్కూల్స్లో ఉండాలి అనేది గొప్ప ఆలోచన. The whole world is looking at Hyderabad as a real estate destiny. Whole world I'm talking. ఎలా మనము కన్విన్స్ చేయగలం క్లయింట్స్ని? రియల్ ఎస్టేట్లో తెలంగాణ గవర్నమెంట్ ఎన్ని కోట్లు వస్తుంది తెలుసా? You cannot afford to buy a flat in my project. There are 100 projects waiting for you outside and 100 customers waiting for me inside the premises. What is his response actually? 50 lakhs check it as it is. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు చాలామంది సేవింగ్స్ కంటే ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటారు. ఇన్వెస్ట్మెంట్కి బెస్ట్ ఆప్షన్ ల్యాండ్. సో భూమి మీద పెట్టుకుంటే చాలా బాగుంటుందని అందరూ ఫీల్ అవుతారు. సో అటువంటి వాళ్ళందరికీ ఎక్కడ భూమి కొనాలి, ఎలా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలి అనేది చాలా క్వశ్చన్స్ అండ్ డౌట్స్ ఉంటాయి. సో 10 కాదు 20 కాదు 34 ఏళ్ల అనుభవం ఉన్న రియల్టర్ ఆక్సిజన్ CEO అండ్ ఫౌండర్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు మనతో పాటు ఉన్నారు. ఆ డౌట్స్ అండ్ క్లారిఫికేషన్స్ అడిగి తెలుసుకున్నాము. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను. గుడ్. సో నిజంగానే రియల్ ఎస్టేట్ అనేది ఇప్పుడు ఓషన్ లాగా మారిపోయింది. ఎక్కడ చూసినా పల్లెటూరు దగ్గర నుంచి పెద్ద మెట్రోపాలిటన్ సిటీస్ వరకు, కంట్రీస్ వరకు మనకు రియల్ ఎస్టేట్ లేనిదే నెక్స్ట్ స్టెప్ కానీ నెక్స్ట్ డే కానీ ఉండదు. సో అసలు రియల్ ఎస్టేట్ అని ఒక సబ్జెక్ట్గా కాలేజెస్లో ఉండాలి, స్కూల్స్లో ఉండాలి అనేది గొప్ప ఆలోచన. సో అసలు రియల్ ఎస్టేట్ అంటే ఏంటి? క్లుప్తంగా మీరు ఎలా వర్ణిస్తారు, లేకపోతే ఎలా డిఫైన్ చేస్తారు? ఇది $1 million క్వశ్చన్ లాష. ఫస్ట్ అడిగేసానంటారా? అంటే మీరు ఇచ్చిన 10 నిమిషాల పరిగెట్టిన ఇంజనీరింగ్ క్రాష్ కోర్స్ అని ఉంటుంది. ఆ కోర్సులో చెప్పాలి నేను. బట్ రియల్ ఎస్టేట్ అనేది నాకు ఇష్టమైన సబ్జెక్ట్. ఎందుకంటే ఇప్పుడు మిమ్మల్ని నేను ఒక ప్రాపర్టీ ఓనర్ చేశాను అనుకోండి, నాది నా ప్రాపర్టీ అన్నట్టు మీ కళ్ళల్లో ఆనందం వేరేగా ఉంటుంది. నేను దాదాపు నా కెరియర్లో 14,000 ట్రాన్సాక్షన్స్ కంప్లీట్ చేశాను. టీంతో కలిపి ఒక 30,000-35,000 ఉంటాయి. ఈ 15,000 నా ఓన్గా చేసుకునేది. సో రోటీ కపడా మకాన్, అందులో ఒక భాగమే తిండి బట్ట గూడు. ఈ 3 లేకుంటే మీరు ఎవరు బతకలేరు. బతకగలరా? తిండి లేకుండా. సో అందులో ఉన్నందుకు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ మీకు RRR అంటే ఏం తెలుసు? మీకు తెలిసిన RRR అంటే ఏంటి? నేను మీరున్నారు కాబట్టి రీజనల్ రింగ్ రోడ్ అనే చెప్తాను, సినిమా చెప్పను. నేను కొత్త డైలాగ్ కొత్త డెఫినేషన్ చెప్తాను. ఇంకోటి చెప్పండి. ఇంకోటి ఏం తెలుసు? RRR సినిమా అంతే. RRR సినిమానే తెలుసు, ప్లస్ రీజనల్ రింగ్ రోడ్ తెలుసు. అంతే. ఇప్పుడు నేను మూడోది చెప్తాను, మీరు చాలా హ్యాపీ అవుతారు. రియల్ ఎస్టేటా? రాజకీయం, రౌడీజం, రియల్ ఎస్టేట్. లేదా రౌడీజం, రాజకీయం, రియల్ ఎస్టేట్ కరెక్ట్ సెట్ అవుతుంది. ఈ ముగ్గురికి ఒక కామన్ ఫ్యాక్టర్ ఉంది. ఏంటిది? ఏ అర్హత అక్కర్లేదు ఈ పని చేయాలంటే. నేను లింక్స్ పెడతారేమో, రియల్ ఎస్టేట్ లో ఉన్న వాళ్ళ రౌడీలేమో అలా అంటారేమో అనుకున్నాను. వెరీ నైస్. నాకు ఒక ఆయన ఐ థింక్ టీవీ కానీ లేకపోతే రియల్ భూమి అని ఒకటి వస్తుంది, అందులో అడిగారు, సార్ మీ సక్సెస్ స్టోరీ ఏంటి అన్నాడు. A క్యూబ్ అని చెప్పా. అదేంటి సార్ ఫార్ములా చెప్తున్నారు అన్నారు. A⁴. అవును, A క్యూబ్. యాక్సెప్ట్, అకామిడేట్ అండ్ అడ్జస్ట్. యాక్సెప్ట్, అకామిడేట్ అండ్ అడ్జస్ట్. ఈ 3 ఉంటే ఏ డైవర్స్లో జరో, ఏ కొట్టాడు జరో, ఏ జెల్సీనెస్ ఉంటుంది. అవునా కదా? కానీ జనాలు అది లేదు. నేను ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ ట్రైన్ చేసిన ఒక స్టేట్మెంట్ చెప్తాను. ప్రతి ఏజెంట్కి సక్సెస్ కావాలంటే లైఫ్లో భూమాత అంత పేషెన్స్ ఉండాలి, ఆకాశం అంత ఆశ ఉండాలి. ఏమన్నాను? భూమాత అంతా పేషెన్స్, ఆకాశం అంతా ఆశ. ఎప్పుడైతే ఆశ నెక్స్ట్ లెవెల్కి ఎలివేట్ అయ్యి అత్యాశకి వెళ్ళిందో చీటింగ్ మొదలవుతుంది. క్లారిటీ రియల్ ఎస్టేట్ మోసం చేస్తే యాజ్ లాంగ్ యాజ్ ఇన్ దట్ ఆశ లెవెల్ పర్వాలేదు. ఎప్పుడైతే అత్యాశకి వెళ్ళాడో, టూ గ్రీడీ, యూర్ అవుట్ ఆఫ్ ది బాక్స్. ఇంకో క్వశ్చన్ స్టాండర్డ్ వచ్చేది, సార్ మీ కాంపిటీషన్ ఎవరైనా అడుగుతారు నన్ను. దేర్ ఈస్ నో కాంపిటీషన్, దేర్ కెనాట్ బి ఎనీ కాంపిటీషన్, బికాస్ దేర్ ఈస్ ఓన్లీ వన్ డాక్టర్ నంది రామేశ్వర్ అండ్ దేర్ విల్ బి వన్ డాక్టర్ నంది రామేశ్వర్. నాకు నేనే కాంపిటీషన్, నా రికార్డ్స్ నేనే ఎరగొట్టుకుంటాను. సచిన్ తెండూల్కర్, విరాట్ కోహ్లీ ఎంత పిచ్చోలో క్రికెట్లో, రియల్ ఎస్టేట్లో నేను అంత పిచ్చోండి. రియల్ ఎస్టేట్ అంటే మీకు అంత పిచ్చి.
సో యూజువల్గా అంటే రియల్ ఎస్టేట్లో ఎక్కడ భూమి కొనాలి ఏంటి అని అడుగుదాం అనుకున్నా, కానీ ఇప్పుడు టాపిక్ మార్చేసి మిమ్మల్ని చూసిన తర్వాత రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ ఎలా అవ్వాలి అనేది ఇప్పుడు మనం చర్చించుకోవచ్చు. వెరీ గుడ్. ఇవన్నీ డబ్బులు తీసుకొని చెప్పే క్వశ్చన్స్ లాస్ట్ ముందే అడిగేది. ఇంత కమర్షియల్ అయితే ఎలా అండి? కమర్షియల్ కాదు, ఫ్రీగా చెప్తే వాల్యూ ఉండదు. నేను ఒకప్పుడు కన్సల్టెన్సీ కూడా ఫ్రీగానే చెప్పాను. టామ్ టిక్ అండ్ హ్యారీ స్టార్టెడ్ కాలింగ్. సో అప్పుడు కండిషన్ పెట్టాను, మినిమం ఫ్యూ థౌసండ్ 2,000-3,000 పెడితే సీరియస్ నుండి 1,000 రూపాయలు నుండి 100 సార్లు ఆలోచిస్తాను. దెన్ మై ఫిల్టరేషన్ జాబ్ హెస్ కమ్ డౌన్. సో రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ కావాలి అంటే లేడీస్కి ఒక ఫీచర్స్ ఉన్నాయి, జెంట్స్కి. ఇప్పుడు రియాలిటీ ఏంటంటే లేడీస్ బాగా చేస్తున్నారు జెంట్స్ కంటే. నా కెరియర్లో ఇప్పుడు దాదాపు ఒక 500 ఎపిసోడ్లు ఉన్నాయి. నేను చెప్పినట్టు మేజర్ ఛానల్స్, సుమన్ టీవీ, ఎన్టీవీ, ఇవన్నీ. ఈ 500 ఛానల్లో 500 ఎపిసోడ్ మాట్లాడడం అంత ఈజీ కాదు. సౌత్ ఇండియాలో ఆర్ ఇండియాలో కూడా డోంట్ థింక్ ఎనీబడి ఈస్ దేర్ వెస్ టేకెన్. నా అంబిషన్ ఏంటంటే 1 lakh లీడర్స్ని ట్రైన్ చేయాలి, 1 lakh ట్రాన్సాక్షన్ క్లోజ్ చేయాలి, ప్లస్ 1000 ఎపిసోడ్స్ చేయాలి టీవీలో. ఇప్పుడు ఎంత టార్గెట్ అచీవ్ అయ్యారు సార్? 500 అయినాయి వీడియోస్. 500 వీడియోస్ చేశారు. ఇంకొక 500 నెక్స్ట్ ఇయర్ ఎండ్ కల్లా క్లోజ్ చేస్తాం. ఇందులో ఇది 501 501 ఉంటుంది, కరెక్ట్ లెక్కలేదు. బట్ బియాండ్ 500. సుమన్ టీవీలోనే 100 ఉన్నాయమ్మా. ఎన్టీవీలో 70-80 ఉన్నాయి, రియల్ భూమిలో 100 ఉన్నాయి, క్యూబ్ టీవీ, హై టీవీ. మా ఛానల్ కూడా ఒక 100 ఇవ్వాల్సింది లాంగ్ రన్ లో. నేను ఒక రోజులో 25 ఎపిసోడ్లు చేసిన ఘనత నాకు ఒక్కడికే ఉంది. నేను వస్తే యాంకర్లు మారిపోతారు, నేను మారను. 25 ఎపిసోడ్లు ఒకసారి, ఒక 15 నిమిషాలు ఎపిసోడ్ అంటే అరగంట. అర్థమైంది. బట్ అన్ని టాపిక్స్, నలుగురు యాంకర్స్ మారారు. యాంకర్ జనరల్ లేడీస్ అంటే 3-4 ఎపిసోడ్ చేయగానే అయిపోతుంది ఉన్న ఎనర్జీ. నేను పొద్దుట 9 గంటలకి వెళ్తే 1 గంట లోపు చేసినవన్నీ. గ్యాప్ ఉంటుంది నా ఎపిసోడ్ లో రీటేక్ అనే మాటే ఉంటుంది. అంటే 1 కాదు 2 కాదు కదా, అట్లా అలా మామూలుగా ఎక్స్పీరియన్స్ చెప్పాలనుకుంటే 1 కాదు 2 కాదు 3 కాదు అంటాం. కానీ ఇక్కడ ఏం చెప్పాలి? 10 కాదు 20 కాదు 30 కాదు 34 ఏళ్ళ అనుభవం ఉంది. షేర్ ఖాన్ డైలాగ్ చెప్పాలి, పంపించుకుంటే 100 మంది తక్కువ లేకుండా నువ్వు 1000 మంది తక్కువ లేకుండా పంపించుకొని చెప్పాలి. సో మీరు అడిగిన క్వశ్చన్ కమింగ్ బ్యాక్, రియల్ ఎస్టేట్ లో ఫస్ట్ కావాల్సింది ఏంటి తెలుసా? యాటిట్యూడ్, బాడీ లాంగ్వేజ్, కమిట్మెంట్, డెడికేషన్, హానెస్టీ, ట్రాన్స్పరెన్సీ, ఇంటిగ్రిటీ. ఇవన్నీ ఒక సైడ్ అయితే, జోగ్రఫికల్ నాలెడ్జ్, ప్రోడక్ట్ నాలెడ్జ్, లీగల్ నాలెడ్జ్, డాక్యుమెంటేషన్ నాలెడ్జ్, ఇది ఒక ఫేజ్. ఇవి కాకుండా హౌ టు బిల్డ్ ఏ ర్యాప్ విత్ ఎ కస్టమర్, హౌ టు ఎంగేజ్ ఏ కస్టమర్, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అంతేనా? 100%. అది లేకపోతే మీకు ఏం కాదు. నీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు కస్టమర్ రాగానే మన మెడికల్ రిప్రజెంటేటివ్ ఉంటారు కదా, సార్ మై నేమ్ ఈజ్ అప్పారు, ఐఎమ్ సో కమింగ్ ఫ్రమ్ సో అండ్ సో కంపెనీ. మళ్ళీ మీరు ఆపారు, మళ్ళీ మొదటికి వెళ్తాడు, కంటిన్యూ చేయడు డిస్కషన్. అలా ఉండకూడదు. గంట సేపు మన కస్టమర్తో మాట్లాడితే లాస్ట్ సైజ్ మీ కస్టమర్ అంటే నేను లాస్ట్ 10 నిమిషాలే సబ్జెక్ట్ మాట్లాడతాను, ఫస్ట్ 50 నిమిషాలు వేరే మాట్లాడారు, సబ్జెక్టే మాట్లాడినా. దట్స్ ద టెక్నిక్ యూ షుడ్ నో. సో నేను ఒకరోజు ఇక్కడ చెన్నై ఫ్లైట్లో ఉంటే 50 నుండి 55 నిమిషాలు టైం ఫ్లైట్లో కూర్చున్నది. నా పక్కన ఒక లేడీ ఆర్కిటెక్ట్ మీలాగా అందంగా కూర్చున్నారు. నా మీద అప్పటికి నాకు ఆవిడకు 10-15 సంవత్సరాలు వేస్తాడా. ఆ గంట సేపు లేదు స్నాక్స్ వేస్తాడు కదా అని మాట్లాడుకున్నాం. దిగేటప్పుడు కార్డులు మార్చుకున్నాం, విజిటింగ్ కార్డు. నేను అడగలే, జనరల్గా అమ్మాయిని అడిగితే అప్లికేషన్ ఉంటుంది. ఆ అమ్మాయి అడిగింది, సార్ ఐ వాంట్ టు గెట్ ట్రైన్డ్ బై యూ అని. నీది ఆర్కిటెక్చర్ అమ్మ, నాది రియల్. లేదు సార్ నాకు బిజినెస్ టిక్స్ కావాలి. ఆవిడ రజనీకాంత్ కూడా ఇంటీరియర్స్ చేస్తారు, ఆవిడ అంత పెద్ద ఆవిడ. సో వెళ్ళిపోయారు. తర్వాత హాయ్ బై హలో మెసేజ్లు నడుస్తున్నాయి. 1 year తర్వాత నాకు ఫోన్ చేసింది ఆవిడ, నాకు హైదరాబాద్లో సపోర్ట్ కావాలండి అని. షీ హెస్ కోటెడ్ 10 crores టెండర్ ఫర్ ఏ జూబ్లీ హిల్స్లో లగ్జరీ హౌస్. 2000 గజాలు అంటే 1/2 acre కట్టిన వెళ్ళలేదు. సో 10 కోట్లు, పెద్ద పెద్ద టాప్ మహనీయులు ఉన్నారు. ఈవిడ సబ్ కాంట్రాక్ట్గా తీసుకున్నారు. సో కాంపిటీషన్ ఏమైంది, ఈవిడికి ఇండివిజువల్ ఫామ్ లేదు, ఇండివిజువల్ అమ్మాయి అంటే ఫ్రీలాన్సర్ అంటారు కదా, అట్లా చేసుకున్నాను. సో ఆవిడకి రాదని తెలిసిపోయింది. సో నాతో మాట్లాడింది. సరే నేను ఆవిడ గుర్తుపెట్టుకున్నాం, మాట్లాడుతున్నా, ఎప్పుడు వచ్చినా హైదరాబాద్ ఫోన్ చేస్తుంది. నేను చెన్నై ఎప్పుడైనా వాళ్ళు గెస్ట్ హౌస్లో ఉండేవాళ్ళు. ఆ లెవెల్కి వెళ్ళిపోయింది. సూపర్. అంటే కంపెనీ గెస్ట్ హౌస్ ఉండేవాళ్ళు. సో మాట్లాడి ఆ 10 crores కాస్త 8.5 crores ఆర్డర్ ఇప్పించాం. 1.5 crores. ఆమెకి రానే రాదు ఆ టెండర్ అనుకున్న ఆ ప్రాజెక్ట్ 10 crores కాకుండా 8.5 crores ఇప్పించారు. ఇప్పుడు చిరంజీవి గారి కొడుకు ఎవరితో లాంచ్ చేస్తాడు? రాజమౌళితోనో పూరి జగన్నాథ్తో చేస్తాడు. నేను ఫర్ ఇన్ఫర్మేషన్ 50 యాంకర్స్ని లాంచ్ చేసి అందులో 30-35 మంది అమ్మాయిలు, 15-20 మంది అబ్బాయిలు. నా ప్రొఫైల్ చూసి మీరు చెప్పగలుగుతారు, చాలా మంది చెప్పలేరు, నోటంటే మాట రాదు. బికాస్ 30 versus 50.
నేను 50 అనుకున్నా, ఉమర్ సే బచ్పన్ దిల్ సే బచ్పన్. సో అయితే ఏమైందంటే అంతవరకు బాగానే ఉంది మ్యాటర్. అది అయిపోయిన తర్వాత ఆర్డర్ ఇచ్చాము. యు నో హౌ మచ్ మనీ షీ విల్ మేక్ అవుట్ ఆఫ్ ఇట్, ఎనీ గెస్? ఇప్పుడు మీరు నెలంతా కష్టపడితే 50 లక్షల రూపాయలు ఇస్తారు మీడియాలో, ఏ ఫీల్డ్కైనా. ఆ 8.5 వాట్ కెన్ బి ద ప్రాఫిట్ మీ ప్రకారం? చిన్న 1% కమిషన్ అనుకున్నా ఇట్ విల్ బి మోర్. కమిషన్ కదా, షీ ఈజ్ ఎగ్జిక్యూటర్, షీ ఈజ్ ద మెయిన్ పర్సన్ హూ ఇస్ అవార్డెడ్ ది కాంట్రాక్ట్. ఓకే. సో 8.5 crores మినిమం 35% ఉంటుంది. అంటే దాదాపు దగ్గర 3 కోట్లు. ఆ వర్క్ రాగానే నాకు ఫోన్ చేసింది, సార్ మీ అకౌంట్ నెంబర్ పంపించండి అని. నన్ను ఎందుకన్నా, మీ రెఫరెన్స్ మీకు ఇవ్వాలి కదా అని ఫోన్ పెట్టేశా. నెక్స్ట్ డే షీ ఫ్లూ డౌన్. అదేం సార్, నేనేం బ్రోకర్ లాగా కనిపించానా అని చెప్పి. మా కెరియర్లో బ్రోకర్ ఉండొచ్చు కానీ నాట్ విత్ ద ఫ్రెండ్షిప్ అని. ఇంకా అప్పటి నుండి మాట్లాడు అంటే షీ వాంటెడ్ టు గివ్ మీ, ఆవిడ చేసిందంటే 10% నాకు ఇద్దాం అనుకో, 30 లక్షలు. గ్రాటిట్యూడ్ అనుకోవచ్చు కదండి సార్. అంటే ఇప్పుడు ఉన్నారులేండి, ఆవిడ చేసిన 100కి 99 మంది తీసుకునే వాళ్ళే ఉన్నారు. మనకి ఆ ఉద్దేశంతో అమ్మాయికి ఎప్పుడు హెల్ప్ చేయలేదు. ఒక లేడీ ఎంటర్ప్రెన్యూర్ పైకి వస్తుంది, షీ మైట్ బి 38-40 years అనే ఉద్దేశం చేశాను. అప్పుడు ఎప్పుడు నేను చెన్నైలో వేరే దగ్గర ఎక్కడికి వెళ్ళలేదు, అక్కడ రమ్మంటుంది. ఆవిడ ఎప్పుడు హైదరాబాద్ వచ్చి నాకు ఫోన్ చేయాల్సిందే. హైదరాబాద్ వచ్చి ఫోన్ చేయకుండా వెళ్ళిందంటే షీ విల్ హ్యావ్ అవర్ కప్ ఆఫ్ టీ. సో ఎందుకు చెప్పానంటే ట్రాన్స్పరెన్సీ, ఇంటిగ్రిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కమింగ్ బ్యాక్ టు రియల్టర్కి జియోగ్రఫికల్ నాలెడ్జ్, ప్రొడక్ట్ నాలెడ్జ్ ఇవి ఉండవండి. సైట్ చూడకుండా బిజినెస్ చేస్తారు. అంటే ఇప్పుడు మీరు ఒక ఫ్లాట్ కొనాలనుకుంటారు. లైవ్ ఎగ్జాంపుల్, నేను ఒక కంపెనీకి, ఒక 5,000 crore కంపెనీకి అంటే 10 million square feet కన్స్ట్రక్షన్ అంటే 1 crore. ఇది ఎంత ఉంటుంది? ఇది అంతా కలిపి 150 square feet 200 ఉంటుంది. 10 crores, 1 crore square feet అండ్ 1,500 acres వెంచర్ ప్లాటింగ్. ఐ వాజ్ హెడ్ ఆఫ్ ద ఆపరేషన్. అలా చాలా కంపెనీస్ లో సీఈఓ గా చేశారు. వేల టర్న్ ఓవర్స్ ఉన్న 5,000 కోట్లు, 5,000+. సో అది ఎందుకు చెప్తున్నానంటే ఏజెంట్ అనేవాడు మన ఇండియాలో ఏంటంటే ఆ దౌర్భాగ్య స్థితి ఏంటంటే ఎందుకు పనికిరానోడు రియల్ ఎస్టేట్ చేస్తాడని అర్థం. ఏ ఫీల్డ్కి పనికి, అన్ని ఫీల్డ్లో రిజెక్టెడ్. అమితాబ్ బచ్చన్ గారు ఫస్ట్లో రిజెక్ట్ అయ్యారు, మిథున్ చక్రవర్తి అట్లా దేనికి పనికిరానోడు రియల్ ఎస్టేట్ వస్తాడు. మీరే ఇందాకన్నా RRR అని, రాజకీయం, రౌడీయిజం, రియల్ ఎస్టేట్ కి అది ఒకప్పుడు మాట. జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ నీకు చెప్పాను, నీకు తెలియదు. హైదరాబాద్ దేనికి ఫేమస్ తెలుసా మీకు? చెప్పండి. రియల్ ఎస్టేట్, బిర్యానీ. నాకు తెలుసు, ఇప్పుడు మీరు ఉన్నారు కాబట్టి రియల్ ఎస్టేట్ అని చెప్పారు. జనరల్ గా చెప్పండి. బిర్యానీ. రెండోది కరాచీ బిస్కెట్స్. కరెక్ట్. మూడోది తెలుసా? ఇరానీ ఛాయ, డాక్టర్ నంది రామేశ్వరరావు. నాకు తెలిసి ఆ 1 hour కాన్వర్సేషన్ లో మామూలుగా ఎవరైనా మీ దగ్గర క్లయింట్ వస్తే 50 minutes ఏం మాట్లాడతారో అనుకున్నా కానీ నాకు ఇప్పుడు అర్థమైపోయింది మీరు ఏం మాట్లాడతారు. ఎందుకంటే ఇప్పుడు బిజినెస్ చూడకూడదండి. ఇప్పుడు లాస్ట్ వచ్చిన నాకు 10 మంది వస్తే 9 మంది కొనరు అని నాకు కంప్లీట్ క్లారిటీ ఉంది. 10 మంది వస్తే 9 మంది కొనరు. ఐఎమ్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. దర్ ఇస్ నో 1 centimeter డౌట్.